సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు, పోలీస్ ఆఫీసర్ల కౌంటర్లు, వీటన్నింటితో పుష్ప ఫ్యాన్స్ కాస్త నిరాశలో పడిపోయారు. కానీ బన్నీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక ఆ వార్త విన్నప్పటి నుంచి మళ్ళీ వైల్డ్ జాతర అంటూ పుష్పరాజ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇందుకే పుష్ప ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చిన ఆ న్యూస్ ఏంటి? త్రివిక్రమ్ బన్నీతో ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసి పెట్టింది. హైవేపై ఎర్రచందనం లోడ్ ఎక్కించుకున్న లారీలా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్ప 2 కలెక్షన్ల ఫైరింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఇక సంక్రాంతి వచ్చేసరికి వసూళ్ల జాతరే. రప్పరప్ప 2000 కోట్లకు మించి వసూలు చేసేలా ఉన్నాడు పుష్పరాజ్. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో తీస్తారు, ఏ బ్యానర్లో రాబోతోందని రకరకాల గాసిప్స్ గాలికంటే వేగంగా చక్కర్లు కొట్టాయి. త్రివిక్రమ్తో ఉంటుందని కొందరు, లేదు సందీప్ రెడ్డి వంగ అని ఇంకొందరు, ఈ రెండూ కాదు పుష్ప 3 అంటూ మరికొందరు, ఇలా ఏదో ఒక పుకారుతో పూనకాలు పుట్టించేవారు. కానీ పుష్పరాజ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తో ఫిక్స్ అయిపోయింది. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో బొమ్మ పడడం ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్టే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉండబోతోందని కన్ఫామ్ అయిపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లో మూవీని తెరకెక్కించనున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి 10 టీవీతో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చి నెల నుంచి మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ షెడ్యూల్లో హీరో లేని సీన్స్ షూట్ చేయనున్నారట. ఆ తర్వాత జూన్లో బన్నీ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలిపారు. నాగవంశీ ఇచ్చిన మూవీ అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్తో బన్నీ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని గతంలోనూ నిర్మాత నాగవంశీ లీక్స్ ఇచ్చారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఒకదాని తర్వాత ఒకటి హిట్లు పడ్డాయి. ఇక 4వ బొమ్మ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ముచ్చట పడుతున్నారు త్రివిక్రమ్. అందుకే జక్కన్న కూడా టచ్ చేయని జానర్లో సినిమా కథని మలిచారని ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ అని, సోషల్ ఫ్యాంటసీ మూవీ అని గాసిప్స్ వినపడుతున్నాయి. అయితే అవేవి కాదని హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి కాంబినేషన్లో బొమ్మ పడితే సూపర్ హిట్ జాతరే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.